హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఈ వీడియోలో ప్యూర్ వెజ్ కర్రీ. ఇది ఎవరైతే వెజ్ ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే కాదు, నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వీక్లీ 2 టైమ్స్ అన్న తినండి, చాలా హెల్తీ. అండ్ ఈ వీడియోలో మీకు ఈ గ్రీనరీ అంటే అయ్యా బాబు అనుకోవద్దు, ఆకుకూర అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే కర్రీ ఆకుకూరలతో నేనైతే చేశాను. చాలా మంది ఆకుకూరలు అంటే ఇష్టపడరు, బట్ ఈరోజు నేను చూపించిన విధంగా చేయండి, మీరు వీక్లీ 2 టైమ్స్ అని చేసుకుంటారు, అంత రుచిగా వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 7 నుంచి 8 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత రెండు ఆనియన్స్ అండి, వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ ఉడుకుతున్న టైంలోనే ఇందులో 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. పసుపు ఎందుకు వేస్తున్నామంటే కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆనియన్స్ విడిగా వేపితే మనకి సప్పగా ఉంటుందన్నమాట. అదే కొంచెం పసుపు వేసి వేపుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి, దానితోపాటు రుచి కూడా బాగుంటుంది. దీనితో పాటు ఒక 3 మిర్చి అండి, సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ రెండింటితో పాటు ఒక 10 నుంచి 15 కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది, అండ్ కర్రీకి కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ 3 వేసేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లోనే మనం కర్రీ అనేది చేయాలి, అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు వేపుకుని, క్యాబేజ్ అండి ఇందులో నేను ఈ కర్రీ అనేది క్యాబేజ్ పాలకూర ఈ రెండింటితో చేస్తున్నాను. రుచి చాలా బాగా వస్తుంది. మీరు ఈ కర్రీని చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, అదిరిపోతుంది. చాలామంది క్యాబేజ్ అంత ఇష్టపడరు, బట్ ఈరోజు నేను చూపించే విధంగా చేయండి, క్యాబేజ్ తింటారు, చాలా బాగుంటుంది. నేను ఊరికే చెప్పట్లేదు, ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి ఈ విధంగా ఈ క్యాబేజ్ పాలకూర వండి చూడండి, ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. ప్రతి వీక్ వండుకుంటారు, రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఈ క్యాబేజ్ ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇందులోనే ఒక 2 కట్లు పాలకూర నేనైతే తెచ్చుకున్నాను. ఈ పాలకూర కూడా నీట్గా ఒక 3 సార్లు క్లీన్ చేసుకుని, చిన్నగా కట్ చేసుకుని ఆ పాలకూర అయితే ఇందులో వేసుకున్నాను. ఈ పాలకూర 3 సార్లు కడగాల్సిందే, ఎందుకంటే దీనికి కొంచెం మట్టి ఉంటుందండి. 3 సార్లు కడిగితే మొత్తం పోతుందన్నమాట, ఫ్రెష్గా అయిపోతుంది కర్రీ మొత్తం కూడా. మనకి ఎటువంటి మట్టి కూడా కర్రీలో రాదు, అందుకనే ఒక 3 సార్లు కడగండి. కడిగేసి మూత పెట్టేసి అంటే వేసాను కదా, ఇందులో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసాను. పాలకూర కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంతే. ఇంతకు మించి ఇందులో మసాలా ఏమీ వేయం, ఎందుకంటే గరం మసాలా ఇవన్నీ వేస్తే మనకి ఘాటు వస్తుంది, గొంతంతా మండుతుంది. ఈ విధంగా ఉండరనుకోండి, మీకు ఏమీ ఉండదు. అలా ఒక ముద్ద తిన్నామంటే ఇంకొక ముద్ద తినాలి అనిపిస్తుంది, కమ్మగా వెళ్ళిపోతుంది. అందుకే ఈ విధంగా చేయండి. అయితే ఇక్కడ రుచి అంతా ఎక్కడుందంటే ఇదే ఫైనల్, ఇక్కడే మీకు సీక్రెట్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ పోసాను కదా, ఈ వాటర్ పోసిన తర్వాత అర్థమవుతుందా, 1 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత లో ఫ్లేమ్ మాత్రమే ఉంచి 20 నిమిషాల వరకు ఉడికించండి. లో ఫ్లేమ్లోనే వాటర్ పోసాం కదా, 1 గ్లాసు ఉంచేసి లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టేసి 20 నిమిషాలు ఉడికించండి. ఎందుకు ఇలా 20 నిమిషాలు ఉడికించాలంటే, అలా ఉడికిస్తేనే మీకు రుచి మొత్తం కూడా బయటకు వస్తుంది. పాలకూరలో ఉన్న రసం కానీ, క్యాబేజ్లో ఉన్న టేస్ట్ కానీ అన్నీ కూడా మనకి గ్రేవీలో కలిసి రుచి అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. చేయండి, చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.